హలో కాక నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పొద్దుగా లేచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నా. ఇక బస్ స్టాండ్కి వచ్చి అయితే గోదర్ఖాన్ బస్ అయితే ఎక్కినాం అందరం ఫ్యామిలీ కలిసి. సో నేను గోదర్ఖాన్కి ఎందుకు వస్తున్నా అంటే మేమైతే జాతరలో పోతున్నాం వెమ్లాడ కొండగట్టు. గోదావరిఖాన్ ఇలా బస్ దిగి ఎన్టీపీస్కి అయితే వెళ్ళాలి. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఎన్టీపీస్లో. అక్కడ నుంచి టాటా మ్యాజిక్లో అయితే స్టార్ట్ అవుతాం. ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి అయితే వెళ్తాం. మా చెల్లెనైతే ఫ్లవర్స్ తెంపుతుంది దేవుని కోసం. మేమైతే రాత్రి గోదర్ఖాన్‌లో మేకపోతు అయితే కొనిపెట్టాం. ఎందుకంటే ఆ నల్గొండ నరసింహస్వామి కాడన అయితే మాకు మొక్కు ఉంది మేకపోతు కోయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మమ్మనైతే చాయ్ పెట్టింది. ఇదైతే మా అమ్మమ్మల దేవుని గది. ఇంట్లోకి ఎంట్రీ కాగానే బండారి వాసనతో అయితే గుమగుమలాడుతది. చాలా మంచి వాసన వస్తది. ఫైనల్లీ టాటా మ్యాజిక్ అయితే వచ్చేసింది. సామాన్ తీసుకెళ్ళి అయితే టాటా మ్యాజిక్‌లో పెట్టాలి. మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం మనం ఎటైనా జాతరలు వెళ్ళే ముందు మన వెహికల్ టైర్ కడిగి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి 4 టైర్ల కింద నిమ్మకాయలు పెడతాం. అన్ననైతే టాటా మ్యాజిక్ మీద లగేజ్ అయితే ప్యాక్ చేస్తుండు. సో మేము అందరం అయితే మా అత్తమ్మలు వస్తున్నారా అని వెయిట్ చేస్తున్నాం. మనం జాతరలు వెళ్ళే ముందు అయితే వెహికల్ ముంగటనైతే కొబ్బరికాయలు కొడతాం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని. మా అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయ కొట్టినాకనైతే ఇక స్టార్ట్ అయిదాం. మా అమ్మమ్మని ఇంటికాంచెలు అయితే స్టార్ట్ అయినాం. నేను వరుణ్ మా బామ్మడితే ముంగట కూర్చున్నాం. సో వేములవాడ రూట్కి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. ఫైనల్లీ వేములవాడ అయితే రీచ్ అయిపోయినాం. పార్ట్ 1 వీడియో అయితే ఇంతే. పార్ట్ 2లో అయితే మీ దాంట్లో చూద్దాం. చలో రైట్ ఉంటాయి బాయ్ జీ.